అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చికెన్ రేట్లు తగ్గినాయని సంబరపడుతున్న వెన్నెల. సీఎంకే పెట్టిండ్రు ముద్దులు. ఎంత అభిమానం చూయించిండ్రో ఈ అక్కలు. తున్కల కోసం ఫంక్షన్ లో అయింది లొల్లి. మరి ఎట్లా జరిగిందో ఈ పెళ్లి? ఎత్తుకపోతున్నారు పాల ప్యాకెట్లు. రెచ్చిపోతున్నారు ఇట్లా దొంగలు. అనుకోకుండా అకౌంట్ లో పైసలు పడితే అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, డీటెయిల్స్ ఏం చూపిస్తలేదు, ఎవరు పంపిర్రా అని. పోయిన వారం గ్యాస్ బుకింగ్ చేసినా ఇంకా రాలేదని చెప్పినావు. ఇయ్యాల ఇట్లా వచ్చిందా ఏంది పిల్ల? అంత సంబరంగా ఉన్నావు. కొంటే కొనాలిరా చికెన్ కొనాలి, తింటే తినాలిరా బిర్యానీ తినాలి. కొట్టాలిరా 6 కొట్టాలి పాటను గట్ల మార్చినవేంది పిల్ల? ఏమైంది ఇయాల నీకు? అస్సలకే ఆగుతలేవు కదా. ఆగా, అస్సలకే ఆగా. ఎందుకు ఆగాలి? ఎవరి కోసం ఆగాలి? ఎవరి కోసం? ఎవరి కోసం ఆగాలి? ఎందుకోసం ఆగాలి? ఎందుకోసమా? వార్తల కోసం ఆగాలి. వార్తలు తీసుకొని రావాలి. వార్తల ఇయ్యల్లో కూడా వార్తల. కడుపు నిండా తినక, కంటి నిండా వండుకోక ఎన్ని 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 రోజులైంది వాణి. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా దేని గురించి? చికెన్ గురించి, చికెన్ బిర్యానీ గురించి. చికెన్ గురించా? ఏమైంది ఇప్పుడు? నేను చికెన్ తినక ఎన్ని 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 రోజులైందో తెలుసా నీకు? ఒక్కసారి ఎన్ని అంటే సరిపోతది. అన్ని సార్లు ఎన్ని 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 అనాల్సిన అవసరం లేదు. నీ కోడి బుర్రకు కోడి చికెన్ గురించి ఏం తెలుస్తుంది? చెప్పిగా ఎన్ని రోజులు అవుతుందో. ముక్కలేందే ముద్ద కూడా దిగదు నాకు. అసవంటి నేను ఈ నెల మొదటి వారం నుంచి చికెన్ తింటే ఒట్టు. గొంతుల బొక్క గిట్ల ఇరికిందా? ఎవరొద్దన్నారు తినంగా? చికెన్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. అరే ఇప్పుడు కిలోకు 360 నుంచి 380కి వలికింది. ఇక ఏం తినుడు ఏం వండుడు, అందుకే చికెన్ తినుడు బంద్ చేసిన. మరి ఇప్పుడు చికెన్ రేట్లు పడిపోయినాయి అక్క. 270 నుంచి 290 వలుకుతుంది. అంటే 100 రూపాయలు తక్కువైందన్నమాట. ఇన్ని రోజుల నుంచి వినకుంటున్నదంతా ఇలా మొత్తం తినుడే, యుద్ధం చేసుడే. నా తెల్లే అబ్బో, నిన్ను చూస్తుంటే కోడినే పీక తినేటట్టున్నావు కదా. నేను ఒక్కదాన్నే ఏంది, నాస్ వంటి చికెన్ ప్రియులందరూ గిట్లనే మస్తుగా సంబరపడుతున్నారు. అసలే వీకెండ్, కంచంలో బొక్కుండాలే, ముద్ద ముద్దకు ముక్క తింటనే ఉండాలి. చికెన్ తినకపోతే చచ్చిపోయేటట్టే ఉన్నావు కదా. వారం రోజుల నుండి చికెన్ తినకపోతే మా చికెన్ ప్రియులకు ఎట్లుంటుందో తెలుసా వాణి నీకు? నాలుకంతా సప్పబడుతుంది, నోరంతా ఎండుకపోతుంది, కడుపంతా ఎండుకపోతుంది, అసలు రుచి అనేదే ఉండదు. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇలా ఆఫీస్ కు రానంట. మంచిగా చికెన్ దుకాణానికి పోయి 3 కిలోల చికెన్ వాటికొచ్చి కిలంతా పులుసు పెట్టి, కిలంతా ఫ్రై చేసి, కిలంతా పచ్చడి పెడతా. అబ్బా, లొట్టలు వేసుకుంటా మస్తుగా తింటా, మస్తుగా ఎంజాయ్ చేస్తా. కావాలంటే నీకు కూడా టిఫిన్ డబ్బాలో ఇంత బాక్స్ కట్టి పంపిస్తుంది. నాకు కార్జం అంటే ఇష్టం, అది పంపు ప్లీజ్. అబ్బా, కార్జం లేని నేనైతే చికెనే తినా. అయినా నువ్వు నాకు లీవే ఇయ్యవు. నేను నీకు చికెన్ కూర వేసి పంపాలనా? నేను వంపనే వంపపో, ఏం చేసుకుంటావు వేసుకో. ఇగో కొలువులు ఉంచు, లేకపోతే తీసేస్తే తీసేయి. నేనైతే పోతున్నా. కొంటే కొనాలిరా చికెన్ కొనాలి, తింటే తినాలిరా చికెన్ తినాలి. ఈ పిల్లకు చికెన్ అంటే ప్రాణం ఉల్లా. వారంలో 2-3 రోజులన్నా తింటది. అసొంటిది ఈ రేట్లు పెరిగేటాలకు 4 రోజుల నుంచి చక్కగా తినలేదు కదా. ఇక రేట్లు తగ్గినాయి అని తెలియంగానే చూసిండ్రా ఎట్లా సంబరపడుతున్నదో. అయినా కోటి కొలువులు కూటి కోసమే అంటారు కదా. పోయి తినని పట్టు. ఇవాళ ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతామాయే. ఎప్పుడు చూడు మీటింగ్లు, హెలికాప్టర్లు, కార్లలో చక్కర్లు కొట్టుకుంటా బిజీగా ఉండే లీడర్లు పోక పబ్లిక్లకు పోతే వాళ్ళు ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఎంత సెక్యూరిటీ గార్డులు ఉన్నా సుత జనాలను కంట్రోల్ చేసుడు కష్టమవుతుంది. జనం మీద పడతారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, ఆ లీడర్ను చుట్టుముట్టు చేసి మొసమర్రనియరు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అస్సాం ముఖ్యమంత్రిని కొంతమంది లేడీస్ ఏం చేసిల్లో చూడుండ్రి.
ఎంత పెద్ద లీడర్లు అయినా ఎలక్షన్లు వచ్చినప్పుడు అవ్వా అయ్యా అనుకుంటా పబ్లిక్లకు ఒక తప్పదు. ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు అవుతున్నాయి కదా. ఇక ఎన్నికల ప్రచారం కోసం అక్కడి సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఒక పబ్లిక్ మీటింగ్ వేయండు. స్పీచ్ అంత ఇచ్చినాక అక్కడనే ఉన్న లేడీస్ దగ్గరికి వేయండు. సీఎంను చూడంగానే ఇక చిన్న పిల్లగాళ్ళకు చాక్లెట్ దొరికినట్టు వాళ్ళు సంతోషంతో ఆగమాగమైనరు. ఆయన మీద పూలు చల్లుకుంటా షేక్ హ్యాండ్ ఫ్లయింగ్ కిసులు ఇచ్చుకుంటా చెంపలు వెండుకుంటా వాళ్ళ అభిమానాన్ని దాటుకున్నారు. ఇంకొందరు కండవాలు కాపుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. ఆయన అందరినీ వల్కరించుకుంటా ముందుకు పోతుంటే గా ఎర్రసీరాకి ఏం చేసిందో చూడు రే. అమాంత ముందు కొంగి ఆ సారు రెక్క అందుకొని గుంజి లటుక్కుమని చెంప మీద ముద్దు పెట్టింది. దాంతోనే సీఎం సారు మస్తు షాక్ అయ్యి అటంగా నవ్వుకుంటా ముందుకు వేయండు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నదిగా. ఈ లెక్కన చూస్తే సారుకు అభిమానులు బాగా మందే ఉన్నట్టున్నారు కదా అనుల్లా. ఇవాళ రేపు మనుషులకు ఉత్తుగానే బీపీ పెరిగిపోతుందిలా. గింత సుతోపికుంటలేదు. అరే గోడ్తో పోయేదానికి గొడ్డల్లాంక తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి కూడా తగ్గేదే లేదనుకుంటా లొల్లికి దిగుతున్నారు. ఏదన్నా ఉంటే కూర్చొని కూల్గా మాట్లాడుకుంటే ఒడిసిపోయే ముచ్చటకు ఈగోలకు పోయి ఇయ్యరమయ్యరది అనుకుంటున్నారు. ఏందది నీ అన్నాలం పాడుగాను చూస్తున్నారులా. అక్కడ టేబుల్ల మీద ప్లేట్లల్లా అన్నం వడ్డించున్నది. ఇంకో దిక్కు వాళ్ళు కుర్చీలు లాబట్టి ఆ టేబుల్ల మీదకి శ్రేస్తున్నారు. హాల్ మొత్తం ఆగమాగం చేసిండ్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహి జిల్లాలో అయిన ఒక పెళ్లి దావతుల పిల్లగాని తరపునోళ్లకు చికెన్ లెగ్ పీసులు వాళ్ళేదట. అడిగితే లెగ్ పీసులు లేవు, లొట్ట పీసులు లేవు అని కసిరించుకున్నారట వడ్డించేటోళ్ళు. ఇక దాంతో పిల్లగాని తరపునోళ్ళు లెగ్ పీస్ అడిగితే లేవంటారా? అంత చీప్ అగుపడుతున్నాము మేము అని కోపానికి వచ్చి అక్కడున్న కుర్చీలను ఏ పీసుకు ఆ పీసు ఇరగొట్ట అవతల పడ్డారు. 50 రూపాయల కోసం కక్కుర్తి వాడి పోలీస్ కేసులు ఇరుక్కున్నది గా అక్క. ఈ షాపులా వాళ్ళ బెడ్షీట్లు డ్రై క్లీనింగ్ చేపిస్తే 750 రూపాయల బిల్ అయిందట. 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 700 తీసుకో అన్నదట. ఓనర్ అమ్మ మాత్రం లేదు లేదు డిస్కౌంట్ లేదు ఏం లేదు, మొత్తం 750 రూపాయలు కట్టు అన్నదట. దాంతోని ఆ అక్కకు బీపీ పెరిగి ఆ ఓనర్ అమ్మ చెంప మీద ఒక్కటి జరిసింది. ఆ తర్వాత బిల్లు బుక్కు గుంజుకొని వాళ్ళ బిల్లు ఇంపుకొని ఇద్దరాకం అవతల పడ్డారు. ఇది సుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ జిల్లాలున్న షాపూర్లో జరిగింది. ఇదంతా ఆ షాపులనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు రాసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పక్కుల్లే ఫ్రీగా పిప్పరమెంట్లు వంచుతుర్రంటే పని పాతర పెట్టి ఉరికెట్టోళ్ళు చాలా మంది ఉంటారులా. పైసలు పెట్టి కొనేదానికన్నా పుక్కట్లు దొరికిన దాంట్లో ఉన్నంత కిక్కు వాళ్ళకి ఇంకేంలా రాదు కూడా. అందుకే ఏనన్నా పాల ట్యాంకరో ఆయిల్ ట్యాంకరో పల్టి కొట్టిందన్న ముచ్చట చెవులో వడంగానే పుట్టల నుంచి చీమలు బయటకు వచ్చినట్టు ఎక్కడెక్కడి నుంచో పోయి రోడ్డు మీద ఒలికిపోయిన పాలు ఆయిల్ క్యాన్లు ఎత్తుకొని పోతారు. అక్కడ ఏమైందో చూడుండ్రి. ఫ్రీగా వస్తున్నదంటే ఏం విడిచిపెడతారు, ఏం విడిచిపెట్టారు. ఇక్కడ ఏం చేస్తున్నారో చూస్తున్నారా? వంట నూనె లోడుతో పోతున్న ట్యాంకర్ కంట్రోల్ తప్పి పల్టీ కొట్టింది. వెంటనే ట్యాంకర్లు ఉన్న నూనె పక్కనే ఉన్న పంట పొలాలకు కాలువలు కట్టింది. ఇక ఈ సంగతి ఎరకవుడుతోనే ఆలస్యం చేస్తే ఎందుకు అన్నట్టు జనాలు బకెట్లకు బకెట్లు వాటర్ క్యాన్లు సీసాలు తెచ్చుకొని నేల మీద మడుగులు కట్టిన నూనెను మంచిగా ఎత్తుకున్నారు. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అన్నట్టు ఎవరికి ఎంత దొరుకుతా అంత నింపుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగిన ముచ్చటిది. ఇల్లుగా ఒకటి ఏడుస్తుంటే సుట్టకు నిప్పు లేదని ఇంకొకటి ఏడ్చినట్టు ఆ ట్యాంకర్ డ్రైవరు క్లీనర్లకు ఏమైందో అనే సోయి కూడా లేకుండా ఎవరి మట్టుకు వాళ్ళు క్యాన్లు నింపుకునే పనిలో పడ్డారు. ఇట్లా నూనె ట్యాంకర్ అనే కాదు, ఏది బోల్తా పడ్డా ఇట్లనే చేస్తున్నారు కొందరు. ఇదేం కకృతో ఏందోపో. మనం సినిమాలలో చూస్తుంటాం కదా కొన్ని ఫైటింగ్ సీన్లు. మస్తు స్పీడ్తోని ముంగట ఒక కారు పోతుంటుంది. ఆ కార్లు ఉన్నోళ్ళను ఎట్లనన్నా చేసి పట్టుకోవాలని వెనుకో కార్లో కొంతమంది పోతుంటారు. ఇక వాళ్ళు ముందు వీళ్ళు వెనుక పోతూనే ఉంటారు కదా. అయితే అసోంటి సినిమాల సీనే గిడొకాడ నియంగానొచ్చింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంకో ఆ కారు ముంగట పోతున్నది, ఈ కారు వెనుక పోతున్నది, అది ముంగట పోతున్నది, ఇది వెనుక పోతున్నది. ఇట్లనే 4 కిలోమీటర్ల దూరం ఫాలో అయ్యారు. అయినా ముందు పోయే కార్లు ఏమున్నది అని అంటారా? ఒక్కసారి చూడుర్రీ.
ఊరిని బ్యానెట్ మీద మనిషి ఉన్నాడు కదా, అవును అట్లనే దంచుకుంటా కారు అయినా పోతుంటే ఆయనను కాపాడదామని ఇట్లా వెనక వాళ్ళ దోస్తులు కారు వేసుకొని వేయర్రు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న లఖీంపూర్లో జరిగింది ఇది. ఏదో ముచ్చట్ల లొల్లి అయిందట. లొల్లి అయిన పోలే ఈ అన్న కారు కడ్డగా నిల్చుంటే చల్ నా కారు కడ్డమే నిల్చుంటావా అని అట్లనే దంచకపోతే ఆయన కారు బ్యానెట్ మీదనే అట్లనే ఉండిపోయిండు. ఈ ఆయనను కాపాడదామని వెనక వీల్లో కారు వేసుకొని పోతే ఇట్లా 4 కిలోమీటర్ల దూరం పోయినాక ఆ కారు ఆపిండట. మొత్తానికైతే ఏం కాలేదు, కానీ ఏం మనసులో ఏందోతి. అరే కింద పడితే పానాలకి ఇట్లా పోవా, కొంచెం కూడా సోయి ఉండదు. ఏం మనసులో ఏమో. హలో తిరగసనా, నా అకౌంట్లో ఏమైనా డబ్బులు ఇచ్చినాను లేదా? సర్లే అన్న మళ్ళీ చేస్తా. హలో రంగా, నాకు డబ్బులు ఏమైనా పంపించినావు రంగాను లేదా? ఏం లేదు, అకౌంట్లో డబ్బులు పడ్డాయి, డీటెయిల్స్ ఏం చూపిస్తలేదు, ఎవరు పంపినరా అని. అంతగానో పైసలు పంపినరా అని అడుగుతున్నాడు. నేనే పంపిన అందామాగు, ఏం చేస్తాడో చూద్దాము. అరే పైసలు వచ్చినాయా? నువ్వా పంపింది? చెప్పలే మరి. అంటే వేరే వాళ్ళ దాంట్లో నుంచి పంపినా కదా, పంపంగానే స్క్రీన్ షాట్ పెట్టమన్నాళ్ళని కానీ మర్చిపోయినట్టున్నారు. ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? అయినా నాకెందుకు పంపినావు? ఏం చెప్పాలి? పెద్దమ్మ చీర కొనుక్కరమ్మన్నది, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయని నీకు పంపినా. చీర కోసం పంపినవా? ఎంత ఎంత అంటే అది హడావిడిలో కొట్టించిన కదా, కరెక్ట్ గా గుర్తు లేదు. 5,000 వేసినట్టున్నారు. 5,000? కోడితే 5,000 అచ్చు పడతాయి. నాకొచ్చినాయే 155 రూపాయలు, నాకొచ్చినాయే 155 రూపాయలు. ఈమెనట 5,000 పంపిందట. 5,000 కుక్కిట్లో పైసలు కొట్టేద్దామని అనుకున్నావా? ఈసోండి దాని అనుకోలేదు నేను నిన్ను. సాల్తీ హ్యాపీగా కొట్టేస్తందుకు అవేమన్నా లచ్చలా? 155 రూపాయలు. ఎంతైనా పైసలు పైసలే కదనబ్బా, పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అబ్బో, నీ లోపట ఈ యాంగిల్ కూడా ఉన్నదా? అక్కరకు పెట్టుకున్న పైసలు పోతే ఆ బాధ ఎట్లుంటుందో తెలుసా నీకు? ఏందిరో, ఎన్నడన్నా పోయినాయా ఏంది నీ పైసలు కూడా? చిన్నప్పుడు మా చిన్నమ్మ చెకోడీలు కొనుక్కోరా అని చారానిస్తే చినిగిపోయిన చెడ్డీలు వేసుకున్నా. చినిగిన చెడ్డీల నుంచి సిక్కి జారిపోయింది. దోస్తుగాళ్ళ ముందు నా ఇజ్జత్ పోయింది. అందరూ కరకరా కరకరా అని చెకోడీలు నములుతుంటే నేను ఇట్లా ఖాళీగా కూర్చున్నా. తర్వాత ఇంకో చారానిచ్చిన దుకాణంలోకి పోతే చెకోడీలు లేవన్నారు. ఆ రోజు ఇంకా యాదుకున్నది వాణి నాకు. నువ్వింత మంచోనని అనుకోలేదురా నేను. సారీరా, సారీ. నాదేమున్నదిలేబ్బా, రీటా కంటే గొప్పన్నా, నాగరాజు అన్న కంటే మంచోన్నా. రీటా నాగరాజా? ఉత్తరప్రదేశ్లో ఉండే రీటా అనే అక్క అకౌంట్లో 10 కోట్ల రూపాయలు పడ్డాయట. 10 కోట్ల? అయినా కూడా అక్క ఆశకు పోకుండా సీదా బ్యాంకుకు పోయి, సార్ నా అకౌంట్లో 10 కోట్ల రూపాయలు పడ్డాయి, అవి నాయి కావు, మీ పైసలు మీరు తీసుకోండి అని చెప్పిందట. తీసుకున్నారా మరి? లేదు, ఆ పైసలు అసలు అట్లా పడ్డాయి ఏంది అని తెలుసుకొని రికవరీ చేసుకునేదాకా అకౌంట్ల నుంచి రూపాయి కూడా తీయొద్దు అని చెప్పిండ్రట. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల అట్లా అయింది అని అంటున్నారు. వావ్, మరి నాగరాజన్న సంగతి ఏంది? మెదక్కు తూప్రాన్లు ఉండే నాగరాజన్న టీ స్టాల్ ముంగట నరసింహులు అనేట ఆయన బ్యాగు పడేసుకున్నాడట. ఏముండన్లా? 13 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఉండేనట ఆ బ్యాగుల. వెంటనే నాగరాజన్న బ్యాగు తీసుకుపోయి ఠాణాలు అప్పచెప్తే పోలీసులు నరసింహులు అన్నకి ఇచ్చేసిరట. పేర్లనే రాజుండుడే కాదు, మనసులో కూడా రాజే అన్నట్టు అన్న. అందుకే నాగరాజన్నను తారీఫ్ చేసుకుండా సత్కరించిండు అక్కడ డిఎస్పి సారు. సూపర్ కదా. మరిగా వాళ్ళకంటే గొప్ప నా చెప్పు నేను అన్నట్టు. నా చిన్నప్పుడు ఇంకోసారి ఏం జరిగిందో చెప్పనా? అమ్మో వద్దురా, నీ చిన్నప్పటి జోలే తీయకు, నీ దండం పెడతా. ఒక్క నిమిషం. హే వాణి, 155 ఎక్కడియో తెలిసింది. ఎవలి? నాయే. ఇందాక రీఛార్జ్ చేసుకుంటే అది కాస్త ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయి నా పైసలు నాకు వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. నీ నడువా నుంచి ముందు నువ్వు. కానీ నిజంగా కోట్ల రూపాయల అకౌంట్లో పడితే వెనకకిచ్చుడు, లక్షల రూపాయల బంగారం దొరికితే పట్టుకపోయి ఇచ్చుడైతే మామూలు ముచ్చట కాదులే. మళ్ళొకసారి రీటా అక్కకు, నాగరాజన్నకు గరం గరం తరపున హ్యాట్స్ ఆఫ్. బస్సుల ప్రయాణాలు చేస్తూ జేబులు కొట్టేసిన దొంగలను చూసినాం. రైతు బజార్ల కూరగాయలు కొంటూ 1 కిలో టమాటాలు కొట్టేసిన దొంగలను చూసినాం.
బంగారం దుకాణంలా బంగారం కొట్టేసిన దొంగలను చూసినాం. కిరాణం కొట్టుల చక్కెర షాపత్త కొట్టేసిన దొంగలను కూడా చూసినాం కదా. అయితే ఇప్పుడు ఎవరు దొంగతనం చేసిర్రు, ఏం ఎత్తుకుపోయినరు అంటారా? నాలుమొచ్చులోడు 4 ఊర్లకు షేటు అన్నట్టు నాలిగే ఆటో తోలుకుంటూ వచ్చి నాకేం తెలియదు అన్నట్టు ఫేసులు పెట్టి 1/2 నిమిషంలో పాల ప్యాకెట్ల డబ్బాలను మాయం చేసిర్రు ఢిల్లీ రాష్ట్రంలో. అగ చూడండి ఎట్లా ఆటోలకు సర్దిండ్రో డబ్బాలను. 1 2 3 4 5 అయిపోయా ఖేల్ కథం దుకాణం బంధు. మళ్ళీ ఆటో చాలు చేసుకొని పత్తా లేకుండా వేయరు. చక్కెర వేసుకొని పాలు షాయ తాగకుండా మరి ఎన్నేళ్ళ నుంచి కరువులు ఉన్నారో కానీ 5 డబ్బాలను అల్కీజ్గా పొతం పెట్టుకొని వేయరు. పోలీసులు దేవులాడుతున్నారట కానీ ఏం చిల్లర దొంగలరా నాయన. ఇక ఇది ఇటు ఉంచితే ఇటు కాకినాడ జిల్లా సామర్లకోట కొత్తూరులా ఈ అవ్వ ఒక్కతే ఇంట్లో కూర్చుంటే బాగున్నావా అవ్వ అనుకుంటూ వచ్చి దొంగలు ఏమన్నారమ్మా ఇక చెప్పు నువ్వే. అయ్యో పాపం ముస్లమ్మ బంగారం ఎంత ఎత్తుకపోయారు అని మస్తు టెన్షన్ పడుతున్నారులే. రాగుండ్రి ఎందుకంటే దీంట్లో ట్విస్ట్ ఉన్నది. పోలీసులు వచ్చి విచారణ చేస్తుంటే ఆఖరికి రాగా అదంతా రోల్డ్ గోల్డ్ అని ట్విస్ట్ ఇచ్చింది అటనుల్లా. అయ్యవ్వా మరి గొలుసులు ఎత్తుకపోయిన దొంగల ముఖ చిత్రం ఇప్పుడు ఏమై ఉండొచ్చు. ఇక అంతసేపు కంగారు పడిన పోలీసులు మాత్రం ఆఖరికి స్మైల్ ఇచ్చి ఓకే అమ్మా దొంగలను పట్టుకుంటామని చెప్పిరట. కానీ ఏం దొంగలో ఎక్కడ దొంగలో పోయి ముసలోళ్ళు కనబడితే చైన్లు తెంపకపోడే పనిగా పెట్టుకున్నట్టున్నారు. చిన్ని చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.